ఏంటి ఇంట్లోనే 10 నిమిషాల్లో వెజ్ మంచూరియన్ రెసిపీని తయారు చేసుకోవచ్చా? ఈరోజు మన కిచెన్లో మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు నేను వచ్చేసాను. అదే మన వెజ్ మంచూరియన్. ఈ వెజ్ మంచూరియన్ రెసిపీకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఆర్డర్ చేసేది తింటూ ఉంటారు. కాబట్టి ఈ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఏదైనా ఒక పెద్ద పాత్రను అయితే తీసుకోండి. ఆ పాత్రలో మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని అనమాట యాడ్ చేసుకోవాలి. మీరు క్యాబేజీ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి అయితే మీరు ఆ పాత్రను అయితే తీసుకోండి. ఇప్పుడు ఇలా క్యాబేజీని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 క్యారెట్ని అనమాట చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. ఇలా మనం ముందుగా సాల్ట్ వేసి కలిపి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ క్యాబేజీ అలానే క్యారెట్ నుంచి అనమాట వాటర్ అనేది బయటికి అయితే వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా అయితే మీరు చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే వీటిలో ఉండే వాటర్ మొత్తాన్ని అనమాట ఈ విధంగా 2 చేతులతో అయితే బయటికి అయితే తీసేస్తున్నాను. ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాలండి, లేదంటే మనం పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్లా అయితే అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ పిండి అనేది యాడ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు మీరే చూడండి, నేను ఈ క్యాబేజీ అండ్ క్యారెట్ నుంచి అయితే ఇంత వాటర్ని అయితే బయటికి తీసాను. మీరైతే ఆ పాత్రలో అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని పడేసి దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే నేను పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ క్యారెట్ని అనమాట ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు అనమాట చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకనమాట ఉండలు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 తెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనూ స్పైసీ సామాన్స్ అనమాట యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పసుపు, అలానే తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు, ఇంకా అందులో ఒక 2 స్పూన్ల వరకు కారం. అంటే మీరు క్యాబేజీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, తర్వాత ఇందులోనే కొంచెం కలర్ కోసం నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వాడలేదండి, జస్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్నే వాడాను. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 స్పూన్ల మైదా, 5-6 స్పూన్ల బియ్యం పిండి, ఇంకా ఒక 5 స్పూన్లు అనమాట కార్న్ఫ్లవర్ అనమాట యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం కారం తక్కువలో అనిపిస్తే కారాన్ని అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇంకొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. వాటిలో అంటే క్యాబేజ్లో ఉండే వాటర్తో అనమాట ఈ పిండి అంతా మంచిగా అయితే కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా అనమాట చిన్న ఉండల్లా అయితే చేసుకోవాలి. చిన్న ఉండల్లా చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి తినడానికి రెండింటికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి మీకు ఎలా అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అలా అయితే చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత చిన్నగా అయితే చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మీరు చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండలన్నీ అయితే నేను రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి గ్యాస్ ఆన్ చేసుకొని మనకనమాట ఒక కళాయిని అయితే పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న బాల్స్ని అనమాట యాడ్ చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా మనకి ఫ్రై చేయడానికి ఎంత సరిపోతుందో, ఎంత ప్లేస్ ఉందో దాన్ని బట్టి అనమాట యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదనమాట 1 మినిట్ వరకు అలానే వదిలేయాలి. ఎందుకంటే ఒక్కొక్క బాల్ అంటుకోకుండా, అంటే కొంచెం ఫ్రై అయినంత వరకు వదిలిన తర్వాత దీన్ని అనమాట అంటుకోకుండా కొంచెం రివర్స్ చేసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎక్కువగా కలపట్లేదండి, జస్ట్ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. మీరు కూడా ఆ విధంగానే చేసుకోండి. ఎక్కువగా కలపడం వల్ల పచ్చిగా ఉంటాయి కదా అవి అనమాట, వీడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి వీడకుండా ఉండాలంటే కొంచెం మీరు టైం తీసుకొని కలపడం అనేది చాలా మంచిది అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1-2 మినిట్స్ అనమాట అలా వదిలేసాను. బాగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు దాన్ని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. మనకనమాట కొంచెం కలర్ రాగానే, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్ రాగానే బయటకు తీసేస్తే అది ఆటోమేటిక్గా ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే వీటిని అనమాట ఫ్రై చేసేటప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టి చేయకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అనమాట దాన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉండే మసాలా అనేది బాగా అయితే కుక్ అవుతుంది. చాలామంది హై ఫ్లేమ్ పెట్టేస్తారు, దాని తర్వాత అది పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనమాట మెటీరియల్ అనేది ఉడకదు. కాబట్టి మీరు అసలు అలాంటి తప్పు అనేది చేయకండి. ఇప్పుడు ఇవన్నమాట అన్నీ ఇలాగే రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు దీనికోసం సాస్ అయితే ఎలా తయారు చేయాలో నేనైతే చూపించబోతున్నాను, కాబట్టి కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. ఇప్పుడు మరొక కళాయిని అయితే పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తెల్లుల్లిపాయలు అనమాట యాడ్ చేసుకోవాలి. తెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి ఈ సైజులో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ సాస్, అలానే సోయా సాస్, ఇంకా ఇందులోనే టమాటా కెచప్, ఇంకా వెజ్ మంచూరియన్ సాస్ అనేది ఒకటి వస్తుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. అనేది ఇంకా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం వెనిగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం బ్లాక్ సాల్ట్, అలానే కొంచెం సాల్ట్ అనమాట యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని అనమాట ఒక 2 మినిట్స్ అనమాట బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల సాసెస్ అన్నీ కూడా అందులో కలిసి అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత 2 మినిట్స్ తర్వాత అనమాట ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీరు టీ గ్లాస్కి సగం అనమాట వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్ కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 కలిపింది అనమాట యాడ్ చేసుకొని దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యేంత వరకు అనమాట వెయిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే ఆటోమేటిక్గా అదే అనమాట కలర్ అయితే మారిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజ్ బాల్స్ అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని దీన్ని అనమాట ఒకసారి అనమాట బాగా అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే, అంటే గ్యాస్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా కొంచెం మిక్స్ అయిన తర్వాత అనమాట గ్యాస్ని అయితే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ కొంచెం గ్రేవీ ఎక్స్ట్రా కావాలనుకోండి వాటర్ని అనమాట ఇంకొంచెం యాడ్ చేస్తారు, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఎంత గ్రేవీ అయినా కావాలంటే పెట్టుకోవచ్చు. చూసారు కదా, నాకైతే ఇంత గ్రేవీ సరిపోతుంది కాబట్టి నేనైతే ఇంత అయితే పెట్టుకున్నాను. ఈ రెసిపీ అనేది మనం నూడిల్స్తో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ లేదంటే ఒట్టి నోటితో అలా తిన్నా సరే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. బయట స్ట్రీట్ ఫుడ్లో టేస్ట్ చేసే కంటే ఇలా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా అనమాట ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇప్పుడే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అంటే ఇలాంటి రెసిపీస్ అనేవి నేను ప్రతిరోజు రోజుకొకటైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో మీకు రావాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయాలి. అంతవరకు బాయ్ బాయ్.